అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. బంగ్లాదేశ్ పెనంలోంచి పొయ్యిలోకి పడబోతుందా అని తారిక్ రెహమాన్ బంగ్లాలో దిగడాన్ని చూస్తే అనిపిస్తుంది. బంగ్లాలో ఆల్రెడీ ఒక యుద్ధ క్షేత్రం తయారై ఉంది. ఇప్పటిదాకా ఈ క్షేత్రంలో అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ జమాతే ఇస్లామీ పార్టీల మధ్య యుద్ధం కొనసాగింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, షార్ట్ గా దీనిని బిఎన్పి అంటారు. ఈ పార్టీ అండ్ జమాత్ ఈ ఇస్లామీ పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసి అవామీ లీగు పైన దాడులు చేశారు. అవామీ లీగు అధ్యక్షురాలు షేక్ హసీనా పారిపోవడం, అవామీ లీగు నిషేధించబడడంతో వారు ఇక బిఎన్పి అండ్ జమాతుల మధ్యకు మారింది. భారత్ మారుతున్న ఈ పరిణామాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. షేక్ హసీనా అవామీ లీగ్ భారత్ అనుకూల పార్టీ, కానీ ఈ పార్టీ ఇప్పుడు బంగ్లాలో లేదు, ఇది నిషేధించబడింది. ఈ పార్టీ స్థానంలో ఇప్పుడు బిఎన్పి వచ్చింది. ఇప్పుడు బిఎన్పికి ప్రత్యర్థి పార్టీగా జమాత్ ఈ ఇస్లామీ అయింది. జమాత్ ఈ ఇస్లామీ పార్టీ 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం పొందినప్పుడు ఆ స్వతంత్రాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్తో కలిసి బంగ్లా అండ్ భారత్లతో యుద్ధం చేసిన పార్టీ ఇది. ఈ పార్టీ ఇప్పుడు కూడా పాకిస్తాన్ సూచనల మేరకు పనిచేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ నుండి భారీగా ఫండింగ్ అందుకుంటూ ఉంటుంది. బంగ్లాదేశ్ ని సెక్యులర్ రాజ్యాంగం నుండి షరియా రాజ్యాంగానికి మార్చాలి అంటుంది. అలా మార్చడం కోసం ఎలక్షన్స్ లో పోటీ చేస్తోంది. ఇది పూర్తి స్థాయి మతోన్మాద పార్టీ. బంగ్లాదేశ్ లో హిందువులపైన జరుగుతున్న దాడులకు, భారత వ్యతిరేక నినాదాలకు ఈ జమాత్ ఈ ఇస్లామీయే ప్రధాన కారణం. ఇప్పుడు భారత్ బంగ్లాతో సంబంధాలు కొనసాగించాల్సి వస్తే జమాత్ ఈ ఇస్లాంతో కొనసాగించడం అసాధ్యం. ఎందుకంటే ఇది మరొక పాకిస్తాన్ కాబట్టి. జమాత్ ఈ ఇస్లామీ పార్టీకి రాబోయే ఎలక్షన్స్ లో అసలైన ప్రత్యర్థి బిఎన్పి. బిఎన్పికి 45%, జమాత్ ఈ ఇస్లామీకి 25% ఓటు షేర్ ఉన్నట్టుగా అంచనా. దీని ప్రకారం గెలవబోయే పార్టీ బిఎన్పి అని అంతా అంటున్నారు. బిఎన్పి ఇప్పటి వరకు షేక్ హసీనా అవామీ లీగ్ కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. తారిక్ రెహమాన్ మొన్న బంగ్లా గడ్డపై అడుగు పెట్టగానే ముందే చెప్పులు విడిచి నేలను ముద్దాడి, ఈ నేల అందరిది, అన్ని మతాల వారికి చెందినది, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లు అందరిది అని సెక్యులర్ లాగా చెప్పాడు. లిటరల్లీ బిఎన్పి చరిత్ర చూస్తే ఇది సెక్యులర్ పార్టీయా, మతతత్వ పార్టీయా అని చూస్తే దీనిని సెంట్రిస్ట్ పార్టీ అని చెప్పాలి. అంటే పూర్తిగా మతతత్వ పార్టీ కాదు, పూర్తిగా సెక్యులరిస్ట్ పార్టీ కూడా కాదు. దీని పేరులో ఉన్నట్టుగా నేషనలిస్ట్ పార్టీ ఇది. నేషనలిజం నేరం కాదు కదా, నేషన్ ఫస్ట్ అంటుంది ఈ పార్టీ. ట్రంప్ యుఎస్ ని గురించి కూడా నేషన్ ఫస్ట్ అంటాడు కదా. సో ఈ పార్టీ మొదటి నుండి కూడా భారత్ ని మరీ తీవ్రంగా విమర్శించే పార్టీ ఏమీ కాదు. భారత్ కి వ్యతిరేకంగా ప్రాపగండాని పెద్ద ఎత్తున నరేటివ్ చేసిన పార్టీ కూడా కాదు. కానీ అవామీ లీగ్ అండ్ భారత్ల మధ్య సుదీర్ఘమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి, అవామీ లీగ్ బిఎన్పికి ప్రత్యర్థి కాబట్టి బిఎన్పి భారత్కి ప్రత్యర్థిలాగా కనబడుతుంది. 1991 నుండి 1996, 2001 నుండి 2006 ఈ మధ్య కాలాల్లో ఈ 2 సార్లు బంగ్లాలో బిఎన్పి అధికారంలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో బిఎన్పి మతోన్మాద పార్టీ జమాత్ ఏ ఇస్లామీ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచింది. బిఎన్పి అధికారంలో ఉన్న ఈ 2 సార్లు కూడా అంత గొప్పగా భారత్తో ఏమీ సంబంధాలు కొనసాగలేదు. ఎందుకంటే ఒక మతోన్మాద పార్టీ జమాత్ ఏ ఇస్లామీ పార్టీతో ఈ పార్టీ పొత్తు పెట్టుకుని గెలిచింది కాబట్టి, వారి మంత్రివర్గంలో జమాత్ ఏ ఇస్లామీకి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి. బిఎన్పి అధ్యక్షురాలు ఖలీదా జియా 2006లో భారత్లో పర్యటించింది. సంబంధాలు మెరుగుపరచు ప్రయత్నం చేసింది. అయితే సంబంధాలు అంతా బాగోలేకపోయినా ఈ పీరియడ్ లో 2 దేశాల మధ్య ట్రేడ్ మాత్రం భారీగా పెరిగింది. అంటే బిఎన్పి భారత్కి అనుకూల పార్టీ కాకపోయినా ఈ పార్టీ అధికారంలో ఉన్న 2 సార్లు కూడా భారత్తో ట్రేడ్ భారీగా పెరిగింది. ఇప్పుడు బంగ్లా ఎలక్షన్స్ లో అవామీ లీగ్ లేదు, షేక్ హసీనా కూడా లేదు. ఇది భారత్కి బంగ్లాతో సంబంధాలు కొనసాగించడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని భారత్ బిఎన్పినే భారత్కి అనుకూలంగా తిప్పుకునే ఫార్ములాను ప్రయోగిస్తోంది. ఈ ఫార్ములా ఇప్పుడు పనిచేస్తోంది కూడా. మోడీ గారి బీజేపీ ప్రభుత్వం చాణక్య తంత్రం ప్రయోగించడంలో మోస్ట్ ఎక్స్పర్ట్, సందేహం లేదు. అందుకని మొన్న బిఎన్పి అధ్యక్షురాలు ఖలీదా జియా తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె క్షేమ సమాచారాలను గురించి మన ప్రధాని మోడీ గారు పోస్ట్ పెట్టారు. ఈ పోస్టును రీపోస్ట్ చేస్తూ బిఎన్పి లీడర్లు చాలా మంది మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పారు. భారత్తో సంబంధాలను బలపరుచుకుంటాం అన్నారు. బిఎన్పి వైస్ చైర్మన్ అబ్దుల్ అవల్ మింటూ అనే అతడు భారత్తో సంబంధాలను బలోపేతం చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఫారిన్ సెక్రటరీ మీటింగ్ లో ఇటీవల ఈ విధంగా చెప్పాడు. బిఎన్పి జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ అనే అతడు కూడా భారత్తో బలమైన సంబంధాలు కావాలి అని మాట్లాడాడు. ఇష్తియాక్ అజీజ్ ఉల్ఫత్ అను బిఎన్పి సీనియర్ లీడర్, ఇతను కూడా ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతలు చెబుతూ భారత్తో బలమైన సంబంధాలు ఆకాంక్షించాడు. ఇలా బిఎన్పి పార్టీ భారత్తో
సంబంధాలను కోరుకుంటున్నట్టుగానే ఇప్పుడు ప్రకటిస్తూ ఉంది. జరగబో ఎలక్షన్స్ కి ముందు బంగ్లా తగలబడిపోతూ ఉంటే, హిందువుల ఊచకోతలు జరుగుతూ ఉంటే, బిఎన్పి అధ్యక్షురాలు జియావుర్ రెహమాన్ కుమారుడు 60 ఏళ్ల తారిక్ రెహమాన్ బంగ్లాకి వచ్చాడు. 17 సంవత్సరాలు యూకేలో ఉండి ఇప్పుడు వచ్చాడు. ఆయన రాగానే ఒక సెక్యులర్ ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాడు. బంగ్లా ముస్లిం, హిందూ, బౌద్ధ, క్రిస్టియన్స్ అందరిది అన్నాడు. మెరుగైన బంగ్లాదేశ్ను నిర్మించడానికి తన వద్ద విజన్ ఉంది అన్నాడు. మనమంతా కలిసికట్టుగా ఉండి సాధిద్దాం దాన్ని అన్నాడు. షేక్ హసీనాపై మాత్రం విమర్శలు గుప్పించాడు. మొన్న చచ్చిన జిహాదీగాడు హాదీని గురించి కూడా సానుభూతి కురిపించాడు. ఇలా ఒక రాజకీయ నాయకుడు ఎలా రకరకాల వర్గాల వారిని ఆకర్షించడానికి, వారికి అనుకూలంగా మాట్లాడతాడో అలా మాట్లాడాడు. లక్కు తిరిగితే బంగ్లాకి నెక్స్ట్ ఇతనే పీఎం అయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇతడిని క్రౌన్ ప్రిన్స్ గా పిలుస్తారు. బిఎన్పి అధికారంలో ఉన్న రోజుల్లో ఇతనిపై చాలా ఆరోపణలు వచ్చాయి. బిఎన్పి దిగిపోయి అవామీ లీగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతనిపై చాలా కేసులు ఫైల్ అయ్యాయి. 2007లో ఈయనపై మనీ లాండరింగ్ కేసు ఫైల్ అయింది. 7 సంవత్సరాల జైలు శిక్ష, 20 కోట్ల టాకాల ఫైన్ విధించబడింది. 2004లో గ్రెనేడ్ అటాక్ చేశాడు అని కేసు ఫైల్ అయింది. 2004 ఆగస్టు 21వ తేదీన ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీ పైన గ్రెనేడ్ దాడి జరిగింది. అక్కడ 24 మంది చనిపోయారు, 500 మంది గాయపడ్డారు. దీనికి ప్లాన్ చేసింది తారిక్ రెహమాన్ అని ఆయన పైన కేసు ఫైల్ అయింది. ఇలా మర్డర్, ఎక్స్ప్లోజివ్స్ చార్జెస్, ఉల్ఫాతో లింకులు లాంటి అనేక కేసులు, 80 కేసులు ఆయన పైన ఉన్నాయి ఇప్పుడు. కానీ 2004లో షేక్ హసీనా పారిపోయి మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన పైన ఉన్న కేసులన్నింటినీ కొట్టివేశారు. వెరీ క్లీన్ పర్సన్ గా బంగ్లాకి వచ్చాడిప్పుడు. సో ఇతడు మామూలోడేమీ కాదు. షేక్ హసీనానే గ్రెనేడ్స్ తో టార్గెట్ చేసిన వాడే. తల్లి ఖలీదా జియా రూలింగ్ లో ఉంటే కథను మొత్తం నడిపించింది ఇతనే. పార్టీని, రాజకీయాలని ఇతనే నడిపించాడు. మరి ఇతను భారత్ను గురించి వ్యతిరేకంగా ఏమైనా తీవ్ర విమర్శలు చేశాడా అంటే అలా ఇంతవరకు తీవ్ర విమర్శలు చేయలేదు. అనుకూలంగా మాట్లాడకపోయినా వ్యతిరేక విమర్శలను బరితెగించి జమాత్ ఇస్లామీ, ఇంక్విలాబ్ మంచో లాంటి పార్టీలలాగా విమర్శలు చేయలేదు. అయితే బిఎన్పి అండ్ జమాత్ ఇస్లామీ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు హిందువులపైన, హిందూ దేవాలయాలపైన చాలా దాడులు జరిగాయి. సో జమాత్తో పాటు ఈ అరాచకాలకు బిఎన్పిని కూడా ట్యాగ్ చేయడం జరిగిందప్పుడు. ఈ అన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు యూకే నుండి బంగ్లాకి దిగిన తారిక్ రెహమాన్ మాత్రం ఈ దేశం అందరిది, ముస్లిం, హిందూ, బౌద్ధ, క్రిస్టియన్స్ అందరిది అన్నాడు. ఈ మాట మరి జమాత్ ఇస్లామీకి ఎక్కడ దిగాలో అక్కడ దిగుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అవామీ లీగ్ పైన గ్రెనేడ్ దాడులు చేసిన అనుభవం ఉన్న తారిక్ రెహమాన్ జమాత్ ఇస్లామీకి ప్రధాన ప్రత్యర్థిగా మారాడిప్పుడు. పైగా సెక్యులర్ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు భారత్కి, అక్కడి హిందువులకి చాలా అనుకూలం. బిఎన్పి లీడర్లు కూడా కొంతకాలంగా భారత్తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నారు. ఈ విధంగా మార్చడం కోసం బంగ్లాలో భారత్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పనిచేస్తోంది. ఇక ఇప్పుడు జమాత్ ఇస్లామీ లాంటి మతోన్మాద శక్తులకు బిఎన్పికి మధ్య పోరు మొదలైంది. ఇది ఎలక్షన్స్కే పరిమితమవుతుందా లేక మరో మారణహోమానికి తెరతీస్తుందా అనేది చాలా పెద్ద సందేహం. భారత్తో బంగ్లాకి ఉన్న ఆర్థిక సంబంధాలు, భౌగోళిక సంబంధాలు, బార్డర్ సంబంధాలు, సామాజిక సంబంధాలు జమాత్ ఇస్లామీ కోరుకున్నట్టుగా పూర్తిగా తెంచుకోవడం అంత సులువు కాదు. చచ్చినట్టు భారత్తో కొనసాగించాల్సిన సంబంధాలు అనేకం ఉంటాయి. కాదు, కూడదు అని భారత్నే టార్గెట్ చేయాలి అనుకుంటే భారత్ 4 యుద్ధాల్లో పాకిస్తాన్నే ఓడించింది ఇంతవరకు. ఇలా కాక సర్జికల్ స్ట్రైక్స్ తో మెడలు విరిచింది. చివరికి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ లోపలికి వెళ్లి బ్యాండ్ బాజా మోగించి వచ్చింది. చాలా ఈజీగా చేసింది ఇవన్నీ. సో బంగ్లా భారత్ని టార్గెట్ చేస్తే భారత్ని ఏం చేయగలదు? భారత్ పాకిస్తాన్ లోపలి దాకా వెళ్లి కొట్టడం సాధారణ విషయం కాదు. ఇది ఒక సూచన. జోలికి వస్తే లోపలికి వచ్చి తొక్కేస్తాం, మీ స్థాయి మాకు తగింది కాదు అని చేసిన సూచన అది. ఈ సూచన బంగ్లాకి కూడా పనిచేస్తుంది. భారత్తో శత్రుత్వం, టార్గెట్ అంటూ ఎలక్షన్స్ లో గెలవడానికి వాగితే వాగొచ్చు. కానీ దీనినే నిజం అనుకుని భారత్ని టార్గెట్ చేస్తే బంగ్లా బస్టాండ్ అవడం తప్ప మిగిలేదేమీ ఉండదు. సో బిఎన్పి తారిక్ రెహమాన్ అండ్ అతని పార్టీ లీడర్స్ భారత్తో బలమైన సంబంధాలు అని మాట్లాడుతూ ఉన్నారు. బిఎన్పి అనేది ఒక రాజకీయ పార్టీ కాబట్టి, ఇదివరకు 2 సార్లు బంగ్లాని పాలించిన పార్టీ కాబట్టి, ఆ 2 సార్లు కూడా భారత్తో ట్రేడ్ భారీగా పెరిగింది కాబట్టి ఈ పార్టీకి తెలుసు భారత్తో సంబంధాలు తప్పనిసరి అని.
అందుకే అతను అతని పార్టీ లీడర్స్ భారత్తో బలమైన సంబంధాలు అని మాట్లాడుతూ ఉన్నారు. మరి బిఎన్పి ఇలా మాట్లాడడాన్ని చూసి ప్రో పాకిస్తానీ జమాత్ ఇస్లామీ మరోసారి మారణహోమానికి తెరతీయకుండా ఉంటుందా, బంగ్లా అగ్నిగుండంగా మారకుండా ఉంటుందా అన్నది సమస్య. మరి ఈ సమస్య గురించి మీకేమనిపిస్తుంది? మీ ఆలోచన కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.